ఇంత ఎండలో ఇంత మాడిపోతూ లైక్ ఇది లంచ్ టైం కాబట్టి వాళ్ళు లంచ్ చేస్తున్నారు, ఎంతో కష్టపడతారు. బట్ మనకు అన్నీ ఉన్నా కూడా వీ ఆల్వేస్ కంప్లైనింగ్ అబౌట్ అవర్ లైఫ్. సో వీళ్ళని చూసినప్పుడు ఇలాంటివి నేర్చుకోవాలనిపిస్తుంది. సో ఎంట్రీలో వీళ్ళందరూ ఇప్పుడు అక్కడ ఏదో సమ్ పైప్ ఉంటే ప్లేట్స్ కడుక్కుని వాటర్ తాగుతూ హ్యావింగ్ దేర్ లంచ్. బేసిక్గా నేను నార్త్ గోవా వెళ్ళినప్పుడు స్కూబా డైవ్ కోసం గ్రాండ్ ఐలాండ్కి బోట్ రైడ్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఫుడ్ పెట్టినా కూడా లైక్ సీ సిక్నెస్కి అండ్ అక్కడ అంటే లైక్ ఏం తినబుద్ధి కూడా కాలేదు. ఎంత మంచి ఫుడ్ అయినా కూడా మనకు తినబుద్ధి కాదు. సో ఈ ఎండలో వాళ్ళు ఎలా తింటున్నారు అండ్ అనేది ఆలోచిస్తుంటే ఐ నీడ్ టు లెర్న్ ఎ లాట్ అనేది నాకు అర్థం. ఎంటైర్ విలేజ్ నుంచి మనం ఆ బీచ్కి అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట. అండ్ ఒకానొక టైంలో ఈ బీచ్ని విలేజ్ ఆఫ్ కార్పెంటర్స్ అంటారు. ఎందుకంటే అప్పుడు పాత కాలంలో చాలామంది కార్పెంటర్స్ ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. అందుకే ఈ విలేజ్కి ఇంకొక పేరు విలేజ్ ఆఫ్